బెట్టింగ్ అనేది ఒక పెద్ద దరిద్రం. ఏదైతే మద్యము, సిగరెట్టు వీటన్నిటికంటే కూడా పెద్ద హానికరం. సరదాగా ఎదురుగుండా క్రికెట్ జరుగుతోంది, వాడు ఎట్లా కొడతాడు వీడు ఇట్లా కొడతాడని బిగిన్ చేస్తున్నటువంటి బెట్టింగులు ఆ పైన యాప్పుల్లోకి వెళ్తున్నారు. ఈ వ్యసనం పేకాట కంటే ప్రమాదం అనమాట. పేకాట సోన్సో ప్లేస్కి వెళ్ళాలి లేదా నలుగురు కూర్చోవాలి. ఈ బెట్టింగ్కి ఇప్పుడు యాప్లు వచ్చేసినాయి. ప్రభుత్వం నిషేధిస్తుంటుంది కానీ యాప్ల్ని ఏం కంట్రోల్ చేయగలుగుతారు? జరిగేది జరిగిపోతున్నాయి. తాజాగా మరొకసారి బెట్టింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి అంశం ఏదైతే పి గన్నవరం ఆన్లైన్ బెట్టింగ్లో 1.25 లక్షలు పోగొట్టుకున్న యువకుడు భయంతో పురుగుల మందాగి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎస్ఐ బి శివకృష్ణ గురువారాత్రి తెలిపిన వివరాల ప్రకారం ఎర్రంశెట్టివారిపాలెం గ్రామానికి చెందిన తోరం శ్రీనివాసరావు జీవనోపాధి కోసం ఆటో కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 1వ తేదీన పి గన్నవరంలో ఉన్న ప్రైవేట్ బ్యాంకులో భార్య పుస్తల తాడి తాకడి పెట్టి 1,25,000 అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బును కుమారుడు తోరం సాయి బ్యాంక్ ఖాతాలో జమ చేశాడు. అదే రోజున కుమారుడు సాయి ఆన్లైన్లో బెట్టింగ్ వేసి 1,25,000 పోగొట్టుకున్నాడు. దీంతో తండ్రికి ఏం సమాధానం చెప్పాలో తెలియక భయంతో అదే రోజున ఏటిగట్టు వద్దకు వెళ్ళి పురుగు మందులు దాగి ఆత్మహత్యతను బలపడ్డాడు. అనంతరం తండ్రికి స్నేహితులకి విషయాన్ని ఫోన్ చేసి చెప్పాడు. అవస్మారక స్థితిలో చేరుకున్న సాయిని తండ్రి కొత్తకోట రావులపాలెం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమించడంతో అమలాపురంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో తరలిస్తే అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. అతని మృతదేహానికి అమలాపురం ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. అసలు ఎలా తెలుస్తున్నది? మరి ఓ పక్కన బ్యాన్ అని చెప్తున్నారు, రెండో పక్కన జరుగుతున్నాయి అంటే నడిచిపోతున్నాయి. డబ్బులు పోగొట్టుకున్నాడు మళ్ళీ సంపాదిద్దామని, మొదట సంపాదిద్దామని ప్రారంభించడం వాడు ఒకడు. ఇట్లాగా ఓవరాల్గా బెట్టింగ్ అనేటటువంటిది ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో అకస్మాత్తుగా డబ్బులు సంపాదించాలన్న పిచ్చతో పెరిగిపోతున్నటువంటిది ప్రమాదకరంగా మారుతుంది.